V3 న్యూస్ లక్ష్యం సమాజైతే నేను మానస ముందుగా హెడ్లైన్స్. ఏపీ టూరిజం జల విహార నియంత్రణ కేంద్రం ప్రారంభం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో పర్యటించిన మంత్రి. పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర్. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి. లబ్ధిదారులకు అందజేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. నేడు రాహుల్ గాంధీ 50వ జన్మదినం. పండ్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ నేతలు. టాక్సీ యజమానులు లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా చాలా నష్టపోయారు. ఆదుకోవాలని కోరిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇక డీటెయిల్స్కి వెళ్తే శ్రీశైలంలోని ఏపీ టూరిజం జల విహార నియంత్రణ కేంద్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. శ్రీశైలంలోని పాతాళగంగ వద్ద ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫకీరప్ప, ఈవో కేఎస్ రామారావు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కొల్లమద్ది గ్రామంలో అప్పర్ మానేరు ఫీడర్ ఛానల్లో ఉపాధి హామీ పథకం ద్వారా కాలువ పూడికతీత పనులను ప్రారంభించారు. తరువాత నర్మాల గ్రామంలో మానేరు వాగుపై 8,40,00,000 రూపాయలతో నిర్మించనున్న 2 చెక్ డ్యాంల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నర్మాల గ్రామంలో 33/11 kV ఉప విద్యుత్ కేంద్రం, సీసీ కెమెరాలను ప్రారంభించారు. గంభీరావుపేట మండల కేంద్రంలో రైతు వేదిక భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అమ్మ ఒకసారి అమ్మ దూరం జరగమంటుంది. అమ్మను కొంచెం తట్ట తీసుకురండి. భయపడతలేరా కరోనా గురించి? బాగున్నారా? నేను చెప్పేది వినా చేస్తే నీళ్ళుగా ఆఫ్ చేస్తుంటే నీళ్ళు వస్తాయి. దసరా వరకు నీళ్ళు పెడతాం. ఇప్పుడు వర్షాకాలం నిండితే ఇప్పుడే ఇస్తాము. లేదంటే దసరా వరకు ఇక పర్మనెంట్ మళ్ళీ ఎంత మరీ చూసే అవసరం లేదు. ఇప్పటికీ కలకల్లాడుతాయి. అనారోగ్య కారణాలతో పలు ఆసుపత్రుల్లో చేరి చికిత్స చేయించుకున్న 101 మంది లబ్ధిదారులకు 64,57,000 విలువ చేసే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను హుజూరాబాద్ క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్, జడ్పీ చైర్మన్ కనుమల విజయ, ఎంపీపీ ఇరుముల రాణి, పలు గ్రామాలకు చెందిన సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా ముక్కాల ద్వారకానాథ్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మంత్రి వేలంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య ప్రముఖులు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్యవైశ్య కార్పొరేషన్కు నిధులు కేటాయించాలని మంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరగా సీఎం సానుకూలంగా స్పందించారని మంత్రి తెలిపారు. అన్ని ప్రభుత్వ నామినేటెడ్ పదవులలో ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. అదేవిధంగా చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు అందించాలన్నారు. ఏదైతే బోట్ ప్రమాదం జరిగిన తర్వాత పూర్తిగా కూడా అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో టూరిజం కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఎంఆర్ఓ గారు కావచ్చు, పోలీస్ కావచ్చు, అన్ని శాఖల అధికారులని ఎవరైతే ఈ శాఖలకి అనుసంధానంగా ఉన్న శాఖలందరినీ కూడా కంట్రోల్ రూమ్లో పెట్టి మళ్ళీ ఇంతకు ముందుగా జరిగిన తప్పిదాలు జరగకుండా ఉండడానికి మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారు దీన్ని ఆలోచన చేసి ఈ విధంగా చేసినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరపున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే ఇప్పుడు 9 పాయింట్లలో వీటిని వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా ఎవరికి వాళ్ళు కుటుంబ సమేతంగా వచ్చి ఈ యొక్క బోట్ షికార్స్ని టూరిజం ఏర్పాటు చేసిన కార్యక్రమాలను పూర్తిగా అందరూ కూడా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మనకి పక్కనే ఇబ్రహీంపట్నం ఫెరీలో కూడా యాక్సిడెంట్ జరిగితే కనీసం అప్పుడున్న ముఖ్యమంత్రి కనీసం పట్టించుకున్న దాఖలు లేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఎక్కడో ఒకడ జరిగిన వెంటనే స్పందించి వాటన్నిటిని కూడా పూర్తిగా ఆపేసి వాటికి అనుమతులు ఏ విధంగా ఇవ్వాలి, వాటిని ఏ విధంగా పర్యవేక్షణ చేయాలని చెప్పి చక్కటి ఎస్ఓపి పెట్టి ఈరోజు ఇంత చక్కగా ప్రారంభించినందుకు మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరపున కూడా ముఖ్యమంత్రిగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ యొక్క టూరిస్ట్ స్పాట్స్కి మన పబ్లిక్ అంతా ప్రజలంతా రావాలని చెప్పిన వారు ఇక్కడికి వచ్చి వారి కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆహ్లాదంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఏపీ పిసిసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ సమగ్రత కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగటాన్ని తప్పుపట్టారు. ఎన్నడూ లేని విధంగా నిత్యం పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయని మండిపడ్డారు. దీనివల్ల పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మరోవైపు ఏపీ అసెంబ్లీలో జరిగిన తీరుతెన్నులపై తులసిరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పెద్దల సభలో మంత్రుల తీరు తొడలు కొట్టడం చూస్తే ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని వ్యాఖ్యానించారు. సభలో వీధి రౌడీలా ప్రవర్తించిన మంత్రులను సీఎం జగన్ తన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. గణనీయంగా తగ్గిపోతే మన దేశంలో పెట్రోలు డీజిల్ రేట్లు రోజు రోజుకు పెరుగుతుండడం ఇది చాలా విడ్డూరం. అక్కడ తగ్గితే తగ్గాల, అక్కడ ఎక్కితే ఎక్కాల. ఎందుకంటే 80% దిగుమతి చేసుకుంటాం కాబట్టి. కానీ అక్కడ తగ్గినప్పుడు కూడా ఇక్కడ విపరీతంగా పెరగడం అనేది చాలా విడ్డూరం. ఒకవైపు కరోనా లాక్డౌన్తో ప్రజల దగ్గర చిల్లి గవ్వ లేకుండా ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతూ ఉంటే ఉండు మీద కారం జల్లినట్లు గత 12 రోజులుగా ఏదో టీవీ సీరియల్ చూపించినట్టు ప్రతిరోజు పెట్రోలు డీజిల్ ధరలు 12 రోజులుగా వర్షంబడి పెంచడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఒక మధ్య దళారీ పాత్ర పోషిస్తూ ప్రజలకు అందాల్సినటువంటి వినియోగదారులకు అందాల్సినటువంటి ప్రయోజనాన్ని తన ఖజానాకు మళ్లించుకుంటున్నందువల్ల ఈ పరిస్థితి దాపురించా ఉంది. కాబట్టి బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దళారీ పాత్ర పోషించడం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది. నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఆ యొక్క దృశ్యకావ్యం, ఆ జుగుప్సాకరమైన దృశ్యకావ్యం వచ్చేసి సభ్య సమాజం తలవంచుకుని చేసింది. దీనికి 2 పార్టీలు కారణమే. అటు అధికారంలో ఉన్నటువంటి వైకాపా పార్టీ, ఇటు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీ, వాళ్ళ శాసన మండలి సభ్యులు వాళ్ళ ప్రవర్తన అతి జుగుప్సాకరంగా ఉంది. మంత్రులుగా ఉండేవాళ్ళు తొడగొట్టడం, ప్యాంటు జిప్పు తీయడం, ఎగిరెగిరి తన్నుకోవడం ఏదో సినిమాలు తన్నుకున్నట్టు. కాబట్టి పెద్దల సభను వీళ్ళ ప్రవర్తన రౌడీల సభగా మార్చింది, పెద్దల సభను చిన్నబుచ్చింది. ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున, మంత్రి అనిల్ను, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ను ఇమ్మీడియట్గా మంత్రివర్గం నుండి తొలగించాలి. అలా చేయకుండా పోతే
ముఖ్యమంత్రి గారి ప్రోద్బలముతోనే ఆ మంత్రులు అలా ప్రవర్తించారని కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలు కానీ భావించవలసి వస్తుంది. దయచేసి వెంటనే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజాస్వామ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో పవిత్ర దేవాలయాలు లాంటి శాసనమండలి శాసనసభ ఉన్నతిని కాపాడాలంటే ఇమ్మీడియట్గా ఆ ఇద్దరి మంత్రులను మంత్రివర్గం నుండి తొలగించమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ల గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్ద ఎత్తున రైతు వేదికల నిర్మాణాలు చేపడతాయని అన్నారు. వీటి ద్వారా రైతులకు ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించి రైతును లాభసాటిగా చేయటమే కేసీఆర్ ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తకోట ఎంపీపీ గుంత మౌనికా మల్లేష్, కనిమెట్ట గ్రామ సర్పంచ్ గాదం రాణి తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రులు దాదాపు 15 మంది వచ్చి పోయారు తప్ప వాళ్ళ కడుపెట్ల నింపుకోవాలన్న ఆలోచన చేశారు కానీ రైతుల కడుపెట్ల నింపాలన్న ఆలోచన ఎవరు చేయలేదు, ఒక కేసీఆర్ తప్ప. ఇలా ఎకరాకు 8,000 మొదటి సంవత్సరం ఇచ్చి దాన్ని మొన్న ఎకరాకు 10,000 పెట్టుబడి కింద ఫ్రీగా ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశం కాదు, ప్రపంచంలోనే మొట్టమొదటి రాష్ట్రం, మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎంత గొప్ప ఆలోచన మనం అర్థం చేసుకోవాలి. రైతు బీమా, రైతుకి ఏమైనా జరిగి రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుంది, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలన్న ఆలోచనతోటి రైతుతోటి ₹1 తీసుకోకుండా గవర్నమెంటే కేసీఆర్ గారే ప్రీమియం కట్టించి ఆ రైతు చనిపోతే ఒక్క గుంట పొలం ఉన్న రైతు చనిపోయినా కూడా వారం 10 రోజుల లోపల ₹5 లక్షల వస్తున్నాయంటే ఎంత గొప్ప ఆలోచన కేసీఆర్ గారిది, గది అర్థం చేసుకోవాలి. ఇంతకుముందున్న ముఖ్యమంత్రులకు ఎందుకు ఆ సోయి లేకున్నది, ఎందుకు ఆ తెలివి లేకున్నది, ఎందుకు ఆ ప్రేమ లేకున్నది? నిజంగానే కేసీఆర్ గారే లేకుంటే తెలంగాణ రాష్ట్రమే రాకుంటే ఇలా 24 గంటల కరెంట్ వచ్చేదా, మనకి రైతు బంద్ వచ్చేదా, రైతు బీమా వచ్చేదా, ఇలా నీళ్ళు వచ్చేటివే? ఇలా ఈ రైతు వేదికలు ఎంత గొప్ప ఆలోచనలు అర్థం చేసుకోండి. ఇలా 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి ప్రతి క్లస్టర్కు ఒక కొత్త ఏఈఓను ఉద్యోగం ఇచ్చి ఇలా రైతులందరికీ వేదికలు నిర్మిస్తున్నాడు. ఇలా 22 లక్షలతోటి ఇలా మనం భూమి పూజ చేసుకున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ క్లస్టర్లో ఉన్న ఎన్ని గ్రామాలు అవుతున్నాయో అన్ని గ్రామాలకు సంబంధించిన రైతులు ఇక్కడ సమావేశం పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు. దాంట్లో కంప్యూటర్ ఉంటుంది, స్క్రీన్ ఉంటుంది. దేశంలో కాదు వేరే దేశాల్లో కూడా వ్యవసాయం చేసుకొని మంచిగా ఎట్లా బతుకుతున్నారు, లాభసాటిగా వ్యవసాయం ఎట్లా చేస్తున్నారు, అటువంటివన్నీ కూడా రైతులకు మీ ఊర్లో మీ ఆఫీస్లో కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాంతో ఇంత ఆలోచన పెరిగి ఇంకా రైతు బ్రహ్మాండంగా బతుకుతాడన్న ఆలోచనతో ఇలా రైతు వేదికలు పెట్టి ఇలా బ్రహ్మాండంగా మన నియోజకవర్గంలో 37 రైతు వేదికలు శాంక్షన్ అయినాయి. ఒక్కొక్కటి 22 లక్షలు అంటే దాదాపుగా ₹7 కోట్ల పైగా. అందుకే నేను సామాన్య జనాలను మనం అర్థం చేసుకోవాలి, ఎంత గొప్పగా పాలన జరుగుతుందో చూడాలి. విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు, పట్టించుకోవాల్సిన పనులు. మనం నిజాయితీగా ప్రజల కొరకు పని చేసుకుంటూ పోతా ఉన్నాం. ప్రజలు కూడా అంతే గొప్పగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని, పనిచేస్తున్న ప్రజాప్రతినిధులను ఆశీర్వదిస్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లోని 19 స్థానాలకు రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల పోలింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 4 స్థానాలకు వెలుగుపూడిలోని అసెంబ్లీ హాల్లో పోలింగ్ నిర్వహించారు. 4ంటికి 5 అభ్యర్థులు బరిలో నిలవడంతో పోలింగ్ అనివార్యమైంది. వైసీపీ నుంచి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వాని, మోపిదేవి వెంకటరమణ, టీడీపీ నుంచి వర్ల రామయ్య బరిలో ఉన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ విప్ జారీ చేసింది. విధిగా ఓటింగ్కు హాజరవ్వాలని పార్టీ ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేసింది. టీడీపీ నుంచి బయటకు వచ్చి వైసీపీతో సన్నిహితంగా మెలుగుతున్న ఎమ్మెల్యేలు కరణం బాలరామకృష్ణమూర్తి, వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్లకు కూడా నోటీసులు పంపింది. ఉన్న సంఖ్య బలాన్ని ఇంకా వాళ్ళు ఎంత మా సంఖ్య మాకు ఉందా లేకపోతే తగ్గిందా పెరిగిందని చూసుకోవడానికి ఎలాగ సహజంగా ఉన్న సంఖ్య ఎలాగ తగ్గుతుంది. టీడీపీ పార్టీ మీద కానీ లేకపోతే నాయకత్వం మీద కానీ పూర్తిగా ఆ శాసనసభ్యులు అందరికీ అసంతృప్తి ఉంది. అది వాస్తవం. ఈ పరిస్థితులన్నీ ఒకసారి చెక్ చేసుకుంటున్నారు అంతే, అంతకంటే తెలుగుదేశం పార్టీ లాగా మోసం చేయడం మాకు అలవాట్లేదు. అధికారులు ఉన్నప్పుడు వచ్చి అవకాశం ఉన్నప్పుడు గెలుస్తారనుకుని వచ్చి ఏంటి ఒక ఆయన సామాజిక వర్గానికి ఇవ్వడం, ఆయన సామాజిక వర్గంకి ఇవ్వడం
ఏంటి ఓడిపోతాడని క్లియర్గా తెలిసినప్పుడు వచ్చి మన వాళ్ళకి వచ్చి వీరికి ఇవ్వడం, అలాంటి పరిస్థితులు ఎప్పుడు ఇచ్చాడు? అంతకుముందు ఎవరికి ఇచ్చారండి? సుజనా చౌదరికి ఇచ్చాడు. ఒక పేరు చెప్పు కన్నబాబు. సుజనా చౌదరి, టీఎం రమేష్, కనకమేడల, ఈ రకంగా అప్పుడు జాబ్. ఆ రోజు దళితులు లేరా? ఆ రోజు పరిస్థితులు లేవా? అవన్నీ ఓడిపోయినప్పుడు మాత్రం దళితులు సరే అవన్నీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, అందుకే చంద్రబాబు నాయుడిని ఆయన ఎవరు నమ్మరు. ఆయన దగాకి, మోసానికి, మేనేజ్మెంట్కి ఆయన పేటెంట్. వాటిలో ఇలా ఈ రకంగా చేయాలని అన్ని రోజులు ఆయన అనుకుంటాడు. పోయింది ఇంతగా అన్నీ పోయింది. సరే వదిలేసండి, ఏమైనా సరే వదిలేయండి. కానీ ఇవాళ పరిస్థితులన్నీ మనం ఆలోచన చేసుకున్నప్పుడు ఈరోజు ఏదైతే శాసనసభ కానీ లేకపోతే శాసనమండలి కానీ చట్టసభలకు ఉన్న గౌరవాన్ని ఔన్నత్యాన్ని పెంచాలనుకుంటే పరిస్థితుల్లో తీసుకెళ్తున్నందుకు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తూ ప్రజా సంక్షేమం కోసం చట్టాలు చేయాలని చూస్తుంటే తెలుగుదేశం పార్టీ మాత్రం దాన్ని తూట్లు పొడుస్తూ ఆ కార్యక్రమాన్ని కాకుండా చట్టాన్ని వచ్చిన నిబంధనలను ఎలాగ తొక్కాలా, ఏ రకంగా దాన్ని డైల్యూట్ చేయాలా అనే పరిస్థితుల్లో వచ్చి వాళ్ళ తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఉదాహరణకు జరిగిన సంఘటనలన్నీ మళ్ళీ ఒకసారి పునరావృతం ఆలోచన చేసుకుంటే జరిగిన సంఘటన చూస్తే మనకు ఆ విషయాలన్నీ తెలుస్తున్నాయి. చాలా దురదృష్టకరమైన పరిస్థితి. తూర్పు గోదావరి జిల్లా కొత్తకోట నియోజకవర్గం ఆలమూరు మండలం పెనికేరులో 13 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక డ్రైవర్కు 2 రోజుల క్రితం పాజిటివ్ రావడంతో ఆ గ్రామంలో మొత్తం 40 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 13 మందికి పాజిటివ్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యులందరికీ పాజిటివ్ వచ్చింది. మరింత మందికి పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. చుట్టుప్రక్కల వారంతా చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు కూడా సూచించారు. పెనికేరు గ్రామాన్ని పూర్తి రెడ్ జోన్గా ప్రకటించారు. పెనికేరులో కరోనా లక్షణాలు వెలుగు చూడడంతో తహసీల్దార్ ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు సంపూర్ణ పారిశుద్ధ్యాన్ని గత 2 రోజులుగా నిర్వహిస్తున్నారు. ట్యాక్సీ యజమానులు లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా చాలా నష్టపోతున్నారని, వారి వాహనాలకు పర్మిట్ ఫీజులు, రోడ్ ట్యాక్స్లు రద్దు చేసి ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. జనజీవనం స్తంభించడంతో వాహనాలు తిప్పే పరిస్థితి లేదని, లాక్డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత కూడా గతంలో మాదిరి ఆదాయం లేదని చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ట్యాక్సీ యజమానులను రోడ్ ట్యాక్స్, పర్మిట్ ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేయడం సరికాదని చెప్పారు. జీవనమే కష్టంగా మారినప్పుడు పన్నులు ఎలా చెల్లించాలని ట్యాక్సీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ నేపథ్యంలో పన్నులు రద్దు చేయాలని, సీట్ల కుదింపు ఉన్నంతకాలం 50% రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ట్యాక్సీ యజమానులను, వారిపై ఆధారపడి జీవిస్తున్న డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే అజ్మీరా రేఖాశ్యామ్ నాయక్ అన్నారు. ఈజీఎస్తో అనుసంధానం చేసిన కాలువలలో పూడికతీత పనులను నిర్మల్ జిల్లా తర్లపాడ్ గ్రామంలో కూలీలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న వేళ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మాస్క్ ధరించి పనులు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, సర్పంచ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. साफ करार हर गामे में कतरा मन के अगर काट छे तो काट करार अब आज होती काम शुरू करार तू फैल पकड़े एवढी फर रोची फैल मेल कोणी तू काय लेटर दुबरा किलो लेटर लोक कोणी मार छे 3 दाड था कोर बर गया सेकंड के ताने मेरे तम आज एक दिन मार एकूण घाल देती आज दीदी गाँव मैडम आज एक दिन मार सरगिला को आपण कोणचं गुगलोच पार्सल केलं गुगलो जवळ हुशार
నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడలో గ్యాస్ సిలిండర్ పేలి పూరీలు దగ్ధమైంది. అదృష్టవశాత్తు కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడిన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలిబూడిదయ్యాయి. దీంతో సుమారు 2 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. ప్రభుత్వం తమను ఆర్థికంగా ఆదుకోవాలని బాధితురాలు పూసల యాదమ్మ కోరుతున్నారు. ప్రాణాపాయం నుంచి గృహస్థులు త్రుటిలో తప్పించుకున్నారు. చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గం నిండ్రా మండలం వద్ద చెరుకు రైతులు ధర్నా నిర్వహించారు. రైతులు శ్రమించి చెరుకును షుగర్ ఫ్యాక్టరీకి సరఫరా చేయగా క్రషర్ సీజన్ ముగించి 6 నెలలు అయినా చెరుకు రైతులకు ఇంతవరకు బకాయి పడ్డ బిల్లులు చెల్లించకపోవడంతో రైతులు ధర్నా చేశారు. గతంలో కూడా చిత్తూరు జిల్లా కలెక్టర్కు విన్నవించుకున్న ఫలితం లేకపోవడంతో నేడు చెరుకు రైతులు షుగర్ ఫ్యాక్టరీ వద్ద ధర్నాకు దిగారు. సంఘటన స్థలానికి నిండ్రా పోలీసులు చేరుకొని లాక్డౌన్ కారణంగా రైతులు ధర్నా చేయరాదని తెలిపారు. యాజమాన్యంతో మాట్లాడి వారికి రావాల్సిన బకాయిలను ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. నా పేరు నేను చెరుకు రైతు. ఇప్పుడు అందరికీ నేను చెప్పుకునేది ఏమంటే, ఇప్పుడు చెరుకు పైరు అంటే 12 నెలలు డ్యూరేషన్ అండి. ఇప్పుడు నేను చెప్పేది ఎట్లా అంటే సిటీలో ఉండే వాళ్ళకి చేర్చి చెప్తున్నాను. ఆ 12 నెలలు డ్యూరేషన్ వచ్చి ఒక అంతవరకు మాకు ఏ ఇన్కమ్ లేదండి. సపోజ్ మేము అది కొట్టి తోలినా మళ్ళీ చూసారంటే అన్ని ఫ్యాక్టరీలు ఒక 2 మంత్స్లు డబ్బులు ఇస్తారు. ఇప్పుడు ఏమవుతున్నదంటే 24 నెలలు అవుతున్నదండి. 24 నెలలు ఒక రైతు ఇన్కమ్ లేకుండా బతకాలంటే ఎంత బతకాలి? చక్కెర రేటు 2 రూపాయలు ఇంక్రీజ్ అవుతే అందరికీ అందరూ ఏమనుకుంటారంటే ఇది ఏమో అయిపోయింది అని అనుకుంటారు. ఏమీ లేదండి, ఒక్క రోజు బతికేది చాలా కష్టం అండి. ఒక్కొక్క పాము ఎంతంత పెద్దది ఉంది. ఆ పాముల చందనం మేము దాన్ని పెంచి దాన్ని ఇక్కడికి తోలితే అది వాళ్ళు ఏమి దాని గురించి వచ్చి ఏ సమాధానం లేదు. మోస్ట్లీ ఇది ఎట్లా అంటే ఒక చిన్న ఒక సందేహం ఉంటుంది నాకు. ఎట్లా అంటే గవర్నమెంటు దీనికి పర్మిషన్ ఇస్తారు, ఇది మార్గా ఈ జోన్లో వచ్చి మీరు ఫ్యాక్టరీ కట్టుకోండి అట్లా. అప్పుడు వాళ్ళు డబ్బు ఇవ్వకుంటే ఆ డబ్బుని దానికి ఎవరు బాధ్యత? ఎవరు ఇచ్చారో వాళ్ళకి ఆ పర్మిషన్ ఇచ్చారో వాళ్ళదా బాధ్యత. కాబట్టి వాళ్ళు ఇవ్వలేదంటే వీళ్ళదా సమాధానం చెప్పాలి. ఏ గవర్నమెంట్ చెప్పలేదండి. దీనికి ముందు ఉండి నాయుడు గారు చెప్పలేదు, ఇప్పుడు ఉండి రెడ్డి గారు చెప్పలేదు. వాళ్ళు కేన్ కమిషనర్స్ అని కొన్ని మంది చెప్తారు. వాళ్ళు ఎక్కడ ఉండారనే అది దానికి ఎవరికి తెలిసేది లేదు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అమరులైన జవాన్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు నియోజకవర్గ టీడీపీ నాయకులు వల్లభు నారాయణమూర్తి, గండేటి వెంకటేశ్వరరావు, కడలి గోపాలరావు, పేచట్టి బాబు, సానబోయిన శ్రీను, దీప్తి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మనకి ఎక్కడైతే పుట్టామో ఆ దేశం ఈ వీటికంట స్వర్గం కంట ఇవే ఎక్కువ అని రామాయణంలో చెప్పబడింది. శ్రీరాముడు చెప్తాడు వీటితో. దాన్ని పూర్తిగా జీర్ణించుకున్నటువంటి కుటుంబం కల్నల్ సంతోష్ బాబు గారి కుటుంబం. వారి తండ్రి గారు కూడా మిలిటరీలో పనిచేసి మిలిటరీలోనే ఆయన ప్రాణాలు అర్పించడం జరిగింది. అదే వరవల్లో ఆయన కూడా ఆయన తండ్రి కోరిక, నువ్వు సైన్యంలోనే చేరాలా, దేశానికి సేవ చేయాలంటే ఆ తండ్రి కోరిక నెరవేర్చడం కోసం ఆయన మళ్ళీ బాగా చదువుకుని సైన్యంలో చేరి తక్కువ వయసులోనే కర్నల్ అయ్యాడైనా ఒక దురదృష్టం ఆయన వెంటాడింది. హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. కరోనా గురించి ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ చేయడం జరిగింది. ఈ లోపల ఇలాగ చైనా దురాక్రమణ వల్ల అతను పాపం దేశం కోసం పోరాడుతూ ప్రాణాలు అర్పించాడు. ఆ తల్లి గారు కూడా నా కొడుకు దేశం కోసం ప్రాణాలు అర్పించడం నేను గర్వంగా ఫీల్ అవుతానని చెప్పడం జరిగింది. ఆ కుటుంబం అంతా కూడా ఎంత ఆవేదన దుఃఖం ఉన్నా కానీ ఆయన పొందిన వీరమరణానికి నిన్న మనం టీవీలో చూస్తుంటే నాకే ఏడుకొచ్చింది అనమాట. అంత బాగా వాళ్ళ జోహార్లు అర్పించారు. ఇలాంటి వ్యక్తులు మన దేశానికి ఎంతో అవసరం. ఇలాంటి వారి కుటుంబాలని గవర్నమెంట్ కూడా బాగా ఆదుకోవాలి. ఆయన చేసిన త్యాగానికి ఫలితంగా ఇవాళ దేశం అంతా ఆసియా హిమాచల్ పర్యంతం కూడా ప్రధానమంత్రులు సహా కూలి పనిచేసి కూలివారితో ప్రారంభించి ప్రధానమంత్రి రాష్ట్రపతితో సహా అందరూ ఆయనకి ఘనంగా నివాళులర్పడం జరిగింది. ఆయన జీవితం అమరం. ఆయన సేవలు ఎప్పుడు ఈ భారతదేశం గుర్తుంచుకుంటుంది. ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా దేశ సేవలో ముందుండాలని మన పిల్లలను కూడా అందరూ నేను ఇంజనీర్లు అవుతాను, డాక్టర్లు అవుతానడం కాకుండా కొంచెం సైన్యంలోకి వెళ్తాం,
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో రాహుల్ గాంధీ 50వ జన్మదినం సందర్భంగా కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కొల్లాపూర్ మున్సిపల్ సిబ్బంది ఎంతగానో కష్టించి పట్టణ పరిశుభ్రతకు, స్వచ్ఛతకు ఎల్లవెల్లా కృషి చేస్తున్నందున మున్సిపల్ సఫాయి సిబ్బందికి పండ్లు పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో రోగులకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వైద్యం చేస్తున్న వైద్య సిబ్బందికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకులు, ఏఐసీసీ మాజీ అధ్యక్షులు, ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకుని రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు మొబైల్ ద్వారా తెలియజేశారు. రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలందరూ కలిసి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్ పిలుపునివ్వగా ఆ మేరకు కార్యకర్తలు మొక్కలు నాటారు. మన రాహుల్ గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ పెనుబల్లి మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ కమిటీ తరఫున చెలికాని రాజబాబు గారి ఇంటి వద్ద కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ రాబో తరం కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుందని, కేంద్రంలో కాంగ్రెసే వస్తుందని, ప్రతి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేస్తుందని చెప్పని, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పదంలో ముందుకు వచ్చే అవకాశాలు వచ్చినాయని చెప్పని, కాంగ్రెస్ పార్టీని మనం అందరం జయప్రదం చేయాలనే ఉద్దేశంతో మేమందరం ఈ రోజున రాహుల్ గాంధీ గారి సమక్షంలో జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ప్రతి జిల్లాలోని, ప్రతి రాష్ట్రంలోని, ప్రతి మండలాలలో కూడా అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ జరుపుకుంటున్నాం. వికారాబాద్ జిల్లా పరిగిలో దేశ ప్రియతమ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా పరిగి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిగి మాజీ ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పరిగి మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి, పరిగి పట్టణ అధ్యక్షుడు కృష్ణ, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ టూరిజం జల విహార నియంత్రణ కేంద్రం ప్రారంభం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో పర్యటించిన మంత్రి. పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర్. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి. లబ్ధిదారులకు అందజేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. నేడు రాహుల్ గాంధీ 50వ జన్మదినం. పండ్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ నేతలు. టాక్సీ యజమానులు లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా చాలా నష్టపోయారు. ఆదుకోవాలని కోరిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తున్న నుండి V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.